myself is Raju Nayak from Rajaveta PS, Yadadri Division, Bholgiri Zone, రాచకొండ. అయితే ఏఎస్ఐ గారు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి వెళ్ళిపోతా సార్ మంచిది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఆ రోజు నైట్ బాగా వర్షం వస్తుంది. అప్పుడు అక్కడనే ఫోటోస్లో పడుతుంది. మార్నింగ్ వచ్చేసి ఇట్లా గేట్ దగ్గర ఎంట్రీ కాకుండా బాబు 3 days ట్రైనింగ్ ఉంటుంది, 3 days వరకు మీరు బయటికి వెళ్ళడానికి లేదు అని అంటే ఓకే సార్ అని చెప్పేసి అక్కడ సైన్ ఉంటుంది చేసుకొని ఫార్మాలిటీ చేసి బ్యారెట్కి వెళ్ళి ఆ బ్యాటరీలో పెట్టుకున్నాం. తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసేసి క్లాస్ రూమ్ అటెండ్ అయినాం సార్. ఇక్కడ నేను 2010 బ్యాచ్ పొందాన్ని 2016లో మా భార్య డెలివరీ అవ్వడానికి నేను ఈవెంట్స్కి వెళ్ళలేదు. అయితే కొండాపూర్లో నాకు ఈవెంట్స్ క్యాన్సిల్ చేసిండు అవినాష్ కౌంటీ సార్, మాకు గ్రౌండ్కి ఇన్ఛార్జ్. అయితే సరే అని చెప్పేసి హోంగార్డ్ అదే కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ 2019 అప్పుడు నోటిఫికేషన్ వస్తే 20లో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినాను. మా ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ వాళ్ళకు 20లో సంగారెడ్డి దగ్గర ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ డిటిసిలో మాకంతా రేకుల షెడ్ ఉండేది, మాకు వాటర్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేకుండే. ఆ డిటిసి చేసినప్పుడు ఒక 2 నెలల దాకా ప్రతిరోజు మేము ఒక బకెట్ వాటర్ ని పట్టుకొని సాయంత్రం ట్యాంకర్ల ద్వారా వస్తే బకెట్ వాటర్ పెట్టుకొని బెడ్ కింద పెట్టుకొని వాటర్ ని మనం మగారం లెక్క యూజ్ చేసుకున్నాం. మేము ఇక్కడ వచ్చి చూసినాక ఫ్యాకల్టీ కానీ మరియు ఇక్కడ ఉన్న అకామిడేషన్ కానీ సార్లు కానీ చాలా బాగుంది సార్ ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క డిటిసిని కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా డెవలప్ చేయాలి సార్. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మన శ్రీపాదరామ్ సార్ కానీ మన సార్ ప్రిన్సిపాల్ సార్ ఎంతో చొరవ తీసుకొని వాళ్ళని వేరే బయట ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం. శ్రీపాదరామ్ సార్దే నేను వీడియోస్ చూసుకుంటా యూట్యూబ్ లో. అది ఇక్కడ వస్తారని అసలు అనుకోలేదు. ఇక్కడ ఎప్పుడైనా డిటిసి పిటిసి అంటే మన ఫ్యాకల్టీ మన డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారని అనుకున్నాం సార్. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మన చంద్రశేఖరరావు సార్ కానీ మరియు వెంకటేశ్వర సార్ కానీ నాగరాజు సార్, ఇక్కడ చాలా మంది ఆఫీసర్లు అంతా చాలా బాగా మాకు అర్థమయ్యేటట్టు చేశారు సార్. మేము కూడా ఇప్పటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఈ స్మార్ట్ పోలీసింగ్ 3 days క్లాస్ ని మంచిగా ఉపయోగించుకున్నాం సార్. బయట పబ్లిక్ తోటి కూడా ఏ విధంగా మాట్లాడాలి, ఆఫీసర్లతో ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నాం సార్. సరే జీవితం అంటే ఎప్పుడు నేర్చుకునేదే ఉంటది కాబట్టి కొంతవరకు నేర్చుకున్నాం సార్. దీన్ని చూసకుండా మేము పాటిస్తాం.